న్యూ ఇయర్ రోజున ఆలయాల ముందు క్యూ లైన్ కంటే కూడా గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్దే ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. తాగి వాహనాలు నడపొద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా డ్రైవ్ చేసిన మందుబాబులంతా ఇవాళ క్లాసెస్ కోసం అక్కడ క్యూ కట్టారు. వందలాది మంది కౌన్సిలింగ్ కోసం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు వచ్చారు. దీంతో క్యూ ఇన్స్టిట్యూట్ కాంపౌండ్ దాటేసింది. రోడ్డు దాకా క్యూ కట్టడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీ సంఖ్యలో మద్యం బాబులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పదే పదే చెప్పినా పోలీసుల ఆదేశాలను యువత బేఖాతరు చేశారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు 3000 మంది మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 మంది, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 517 మంది మద్యాన్ని సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. దీనికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నప్పటికీ కేసెస్ నమోదవుతున్నాయి. నిన్న పర్టికులర్ గా ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో కేసెస్ నమోదవుతున్నాయి. ఇప్పుడు కౌన్సిలింగ్ వద్ద కూడా విపరీతమైన రద్దీ కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? ఇలాంటి కేసెస్ నమోదవడం పట్ల పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ రాజేశ్వరి, మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు ప్రెసెంట్ గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద ఉన్నాము. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ ని అటెండ్ చేయడానికి పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏదైతే 1060 మంది ఇక్కడ హైదరాబాద్ లో దొరికారు అంటూ కూడా పోలీస్ అధికారులు అయితే నిర్ధారణ అయితే చేశారు. మరి అందులో భాగంగా ఈ 1060 మందిని కూడా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెద్దగా చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఒక ట్రాఫిక్ రద్దీ అయితే ఏర్పడింది. పూర్తి స్థాయిలో ఇటు కుటుంబ సభ్యులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేశారో తనను కూడా ఇక్కడికి కౌన్సిలింగ్ సెంటర్ కి అయితే పిలిపించారు. పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఏం జరుగుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ ఈ కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తికి కూడా కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేశారు. మరోపక్క ఈ కౌన్సిలింగ్ సెంటర్ లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున క్యూ లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా క్యూ లైన్ ద్వారా ప్రతి ఒక్కరు లోపలికి వెళ్లే విధంగా ప్రణాళికలు అయితే చేశారు. ఒక కుటుంబ సభ్యులతో పాటు తను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తి ఇక్కడికి రావాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేశారు. పూర్తిగా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి మొదట ఆన్లైన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. ఒక ఆన్లైన్ సిస్టమ్ లో వాళ్ళు ఎంట్రీ చేసేటప్పుడు ఫోటో దిగిన తర్వాత ఆన్లైన్ లో దాని తర్వాత ప్రొసీజర్ ప్రకారం లోపలికి వెళ్ళేసి ఆ వీడియో ఏదైతే కాన్ఫరెన్స్ అటెండ్ చేశారో వీడియోని విజువల్ రూపంలో చూసిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి నష్టం చేకూరుతుంది అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ అయితే పోలీస్ అధికారులు అయితే ఇస్తున్నారు. మరి అందులో భాగంగా ఏం జరుగుతుంది, అసలు కౌన్సిలింగ్ అనేది ఎలాంటి ప్రణాళికలతో ఏర్పాటు చేశారు, మరి కట్టుదిట్టమైన భద్రత విషయం కావచ్చు, కట్టుదిట్టమైన చర్యలు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు ఎలాంటి కట్టుదిట్టమైన నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు, ఎలా ప్రణాళికలు చేస్తున్నారు? ఆల్రెడీ మీడియా ద్వారా, పేపర్ ద్వారా డ్రంక్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గురించి పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం. ఆల్రెడీ డ్రంక్ అండ్ కేసులు వేస్తున్నాము. మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో తాగి హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోండి, రోడ్ల మీదకి వెళ్ళగానే ఆల్రెడీ ప్రికాషన్స్ చెప్పేసినాం. మేము మా పై ఆఫీసర్లు చెప్పారు, పేపర్ ద్వారా చెప్పినాం, మీడియా ద్వారా చెప్పించినాం. అయినా నైట్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో 241 మెంబర్స్ దొరికారు. అంటే కఠిన చర్యలు ఎలాంటి తీసుకున్నారు? కఠిన చర్యలు కోర్టు తీసుకుంటుంది. ఇక్కడ కౌన్సిలింగ్ చేసి మేము స్టాంప్ వేసి కోర్టుకు పంపిస్తే కోర్టు మెజిస్ట్రేట్ గారు ఫైన్ వేస్తారు, జైలు కూడా పంపించవచ్చు. అది ప్రాసెస్ కోర్టులో ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఏర్పాటు చేస్తారు? కౌన్సిలింగ్ పోర్షన్లో ఫస్ట్ ఎంట్రీ చేస్తాము. అంత గైడెన్స్ రావాలి, ఓటీపీ వస్తుంది ఫోన్ నెంబర్కు. ఓటీపీ ఎంట్రీ చేసినాక ఫోటో చేసినాక క్లాస్లో కూర్చోబెట్టి విజువల్ చూపెడతాము, మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తాము. కౌన్సిలింగ్ అనేది పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ సెంటర్ లో మనం ఇక్కడ చూడొచ్చు విజువల్ రూపంలో ఏం జరుగుతుంది అనే విషయంపై కూడా పూర్తి అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల ఎలాంటి నష్టాలు చోటు చేసుకుంటాయి, తనతో పాటు ఎవరికి నష్టం చోటు చేసుకుంటుంది అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ ఇస్తున్నారు. మరోపక్క మద్యం తాగిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది, వాళ్ళ కళ్ళకి బ్లైండ్నెస్ అనేది ఏమో ఏర్పడుతుంది, బాడీలో హ్యాబిటెట్స్ ఎలాంటివి ఏర్పడతాయి, అంటే బాడీ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, డ్రైవింగ్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా పూర్తి అవగాహన అయితే కల్పిస్తున్నారు.
పూర్తిగా క్లారిటీ అయితే ఇస్తున్నారు. బ్లర్ ఎలా అవుతుంది, కళ్ళు బ్లర్ అవుతాయి, ఎలా హ్యాండ్స్ అండ్ ఫీట్స్ మొత్తం కూడా వీక్నెస్ అవుతాయి, మజిల్ ఎలా వీక్ అవుతుంది, మన మాట తీరు ఎలా మారుతుంది అనే విషయంపై కూడా పూర్తి అవగాహన అయితే కల్పిస్తున్నారు. సో ఎలా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ల విషయంలో, ప్రత్యేకంగా కుటుంబంతో పాటు అవతల వాళ్ళ కుటుంబానికి కూడా ఎలాంటి నష్టాన్ని వీళ్ళు చేకూరుస్తారు అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ అయితే ఇస్తున్నారు. మరి ఇక్కడ ఏఎస్ఐ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు, మొత్తంగా కౌన్సిలింగ్ అనేది ఎలా ప్రణాళిక చేస్తున్నారు? నమస్కారం అండి, నేను ట్రాఫిక్ ట్రైనింగ్ గోషామేలో కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఒకటే అండి, వాళ్ళకు పోలీస్ స్టేషన్లో అంటే వాళ్ళు తాగడం నేరం కాదండి, తాగొచ్చు, కానీ తాగిన తర్వాత డ్రైవ్ చేయొద్దు, వాహనం నడపడమే నేరం అసలు. అందుకోసం మేము ఆపి వాళ్ళని బండి తీసుకొని వాళ్ళకు పంపుతున్నాము. అంటే వాళ్ళ సేఫ్టీ గురించే. 90% ఛాన్సెస్ ఎక్కువైపోతుంది డ్రైవ్ చేసిన అంత. ఒకవేళ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన తర్వాత, తాగిన తర్వాత బండి నడపడమే పెద్ద నేరం, అది ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్ గురించి అంటే యాక్సిడెంట్లో మీరు సేఫ్ ఉండాలని, వాళ్ళు మంచి వాళ్ళ గమ్యస్థానికి పోవాలని, సేఫ్టీగా పోవాలని వాళ్ళ బండి తీసుకొని మేము డిటైన్ చేస్తున్నాము. తర్వాత చాలాన్ కట్టిన తర్వాత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ అండి, పోలీస్ స్టేషన్లో ఇది రోడ్ మీద చేస్తున్నారు. ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్, కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళకు చెప్తున్నాము ఏం ఎఫెక్ట్స్ అవుతున్నాయి. మేము ఏమండి ఎవరెవరికి కౌన్సిలింగ్ చేస్తున్నారు? మేము యాక్చువల్లీ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మీ ఇంటి ఆయన ఇట్లా చేసిండు, ఒక తప్పు చేసిండు అంటే మేము ఏం చెప్తున్నాం వాళ్ళకి తెలియాలి కదా. మేము ఎట్లాంటిది కౌన్సిలింగ్ చేస్తున్నాము, మేము వాళ్ళకు సేఫ్టీ గురించే చెప్తున్నాము. ఒకవేళ తాగిర్రు, ఎంజాయ్ చేసిర్రు, చెయ్యండి. మ్యారేజ్ పార్టీ కానీ, బర్త్డే పార్టీ కానీ, అప్పుడప్పుడు కొత్త సంవత్సరంలో ఎంజాయ్ చేస్తారు. చేసిన తర్వాత వాహనం నడపకండి. ఏదైనా వేరే ఆటోలో పోండి, కార్లో పోండి, లేకుంటే 2 వీలర్ కూడా వస్తున్నాయి క్యాబ్స్, అది ఏమంటారు ర్యాపిడోలో కూడా పోవచ్చు. మనమే స్వయంగా తాగి మేమే నడిపిస్తా అంటే 90% ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది యాక్సిడెంట్స్ గురించి. అంటే వాళ్ళకి అదే కౌన్సిలింగ్ చేస్తున్నాము. మీరు మీ ఫ్యామిలీలో చల్లగా బతకండి, మంచిగా బతకండి, యాక్సిడెంట్స్తో సేఫ్ ఉండండి. మేము తిరిగి ఒకటే, మా సీనియర్ ఆఫీసర్ అంటే మా కమిషనర్ గారు, మా ట్రాఫిక్ కమిషనర్ గారు ఒకటే చెప్తున్నారు, సేఫ్టీ గురించి చూడండి. వాళ్ళ సేఫ్టీ ఏంటిది, వాళ్ళకి అసలు ఏది రూల్స్ అండ్ రెగ్యులేషన్సే తెలియదు. తాగిరు రైట్, ఓకే, నో ప్రాబ్లం, కానీ తాగిన తర్వాత వాహనం నడపడమే నేరం. అయితే వాళ్ళ కోర్టు ఇక్కడ నుంచి కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళకు పోలీస్ స్టేషన్ పంపుతాము. పోలీస్ స్టేషన్ వాళ్ళు కోర్టుకు తీసుకొని పోతారు. మేజిస్ట్రేట్ విల్ బి ఫైన్. మేజిస్ట్రేట్ మొత్తం టోటలీ అంటే వాళ్ళకి ఫైన్ ఎంతవరకు అవుతుంది ఆ మేజిస్ట్రేట్కే తెలుసు. సార్ ఇది కౌన్సిలింగ్ సెంటర్ సార్. మొత్తంగా ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ లో ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా కౌన్సిలింగ్ అటెండ్ చేయడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. పూర్తిగా వాళ్ళకి అవగాహన అయితే కల్పిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుండి పూర్తిగా ఏం జరుగుతుంది ఏంటనే విషయంపై కూడా ఒక అవగాహన అయితే కల్పిస్తున్నాం అంటూ కూడా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ లో వాళ్ళకైతే చెప్తున్నారు. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వీళ్ళతో పాటు వాళ్ళ పక్కనున్న వాళ్ళకి కూడా ప్రాణ నష్టం అనేది చోటు చేసుకుంటుంది అంటూ కూడా వాళ్ళకైతే అవగాహన కల్పిస్తున్నారు. కానీ 100% సక్సెస్ఫుల్ రేట్ అయితే పోలీస్ అధికారులు అయితే సాధించారనే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా అందరినీ కూడా కాపాడే విధంగా ప్రణాళికలు అయితే చేశాము. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం వల్ల ఎంతో మంది ప్రాణాలను అయితే కాపాడామంటూ కూడా ఇక్కడ పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ మనం విజువల్స్ రూపంలో ఏం జరుగుతుంది, ఎలా చెప్తున్నారు ఏంటనే విషయంపై కూడా మనం విజువల్ లో చూద్దాం. ప్రధానంగా ఇక్కడ మొత్తం విజువల్స్ రూపంలో చూపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అవగాహన అయితే కల్పిస్తున్నారు.